హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. నేను చూడండి, మొన్న షాప్కి వెళ్ళినా కదా, డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు దీన్ని నేను ఎంత కష్టంగా కట్ చేస్తున్నానో చూడండి. నేను అంటే ఫస్ట్ టైం కట్ చేస్తున్నా. ఎట్లా కట్ చేయాలో నాకు అర్థం కాలేదు. కాబట్టి నా స్టైల్లో నాకు ఎంత ఈజీగా ఎట్లా ఉంటుందో అట్లా కట్ చేసిన. ఇంకా కట్ చేసి తిని ఎంజాయ్ చేసిన. చూడండి, లోపల ఎంత జ్యూసీగా కనిపిస్తుంది కదా. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంది. నాకైతే నచ్చింది. కొందరికి డ్రాగన్ ఫ్రూట్ అంత టేస్ట్ ఏముండదు అనుకుంటారు, కానీ నాకైతే నచ్చింది టేస్ట్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల. అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. డ్రాగన్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే చూడండి, నాకైతే ఎట్లా ఈజీగా ఉంటుందో అట్లా నేను ఫస్ట్ 4 పీసెస్ కట్ చేసుకున్నా. దాని తర్వాత పెద్ద పెద్దగా లోపల గుజ్జు కూడా కట్ చేయడానికని ట్రై చేసిన. ఏదో విధంగా అయితే నేను మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసిన. చూడండి, మొత్తం ఇట్లా ఒకే పీస్ లాగా కట్ చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది మీకు. నేనైతే అన్ని ఇట్లనే కట్ చేసుకున్నా ఒకటొకటి. చూడండి, నాకు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం కూడా చాలా పెద్ద పని అనిపించింది. కాకపోతే కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఈజీగా అనిపించింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఐ హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చుకొని సేమ్ నాలాగా ట్రై చేశారా? చూడండి, దీనికి కూడా కొందరికి ట్రిక్స్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా కట్ చేయాలనేది నాకైతే తెలియదు. నాకు ఇష్టమైనట్టు నేను కట్ చేసేసిన. నేనైతే భయమైంది, ఎక్కడన్నా ఫింగర్స్ కట్ చేసుకుంటానేమో, నా చేతిని కట్ చేసుకుంటానేమో అని భయమైంది. కాకపోతే స్లోగా నేను కట్ చేసిన ఫైనల్గా. ఇంకా తిని టేస్ట్ కూడా చూసిన అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి. మీరు ఏ విధంగా డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేస్తారో చెప్పండి నాకు కామెంట్స్లో, ఓకేనా? నేనైతే చూడండి, చాలా కష్టంగా అనిపించింది ఇది కట్ చేయడము. మీరు ఇట్లనే కట్ చేసినలా, లేకపోతే మీరు ఇంకే స్టైల్లో కట్ చేసినలో ఏమనేది నాకు చెప్పండి. చూడండి, చూస్తూ ఉంటే మాత్రము నోరు ఊరుతుంది కదా. చాలా జ్యూసీగా ఉంది, సీడ్స్ ఉన్నాయి. తింటూ ఉంటే నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. మీరు ఇట్లా కట్ చేసుకొని తినండి. ఇంకా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం కూడా వీడియో తీసి పెట్టిన. ఎందుకంటే నేను ఎట్లా కట్ చేస్తున్నా అనేది మీకు తెలియాలి కదా, ఎంత కష్టంగా కట్ చేస్తున్నా అనేది. అందుకు మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, పెద్ద పీసులు కట్ చేసుకున్న తర్వాత వీటిని మీరు చిన్న పీసులుగా కట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను వీటిని మళ్ళీ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నా. అప్పుడు మీకు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫోక్తో కానీ స్పూన్తో కానీ తినండి. ఇది మీరు ఇంకా కట్ చేసుకొని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఫ్రీజర్లో పెట్టుకొని తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో అయితే చాలా చల్లగా కూల్గా సమ్మర్ సీజన్లో ఇది తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడైతే నేను కట్ చేసిన కదా, చూడండి నేను తినేస్తున్నా అన్నమాట. నాకైతే సూపర్గా నచ్చింది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇదైతే నా స్టైల్ అండి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చుకొని కట్ చేసి ఇంత పెద్ద పని అనిపించింది, కానీ తింటూ ఉంటే మాత్రం వావ్, సూపర్గా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి తిని. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం అయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇంకా బెల్ ఐకాన్తో, ఓకేనా? ఇంకెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. సీ అండ్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. నా నోట్లోకి అయితే మొత్తము డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి బాయ్ అని చెప్పేసిన. ఓకే, ఫైనలీ బాయ్.